హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BKV29 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇంట్లో ఎర్త్ అనేది ఎందుకు వాడాలి అనే విషయాల గురించి నేర్చుకుందాం. ముందుగా మన ఎర్త్ ఎందుకు వేసుకోవాలంటే మన ఇంట్లో రకరకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేవి వాడుతూ ఉంటామన్నమాట. ఏంటంటే ఫ్రిడ్జ్ అనగా, ఏసీ అనగా, ఫ్యాన్స్, ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్ అనేవి వాడినప్పుడు కొన్ని ఎక్విప్మెంట్తో ఎంతో కొంత కరెంట్ అనేది లీకేజ్ అవుతుంటుంది అన్నమాట. అలాంటి టైంలో మనం ఆ ఎక్విప్మెంట్ అనేది పట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే షాక్ కొడుతుంది అన్నమాట. మనందరికీ తెలిసి ఉంటుంది, చూడండి, అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు ఇంట్లో, ఏంటి షాక్ కొడుతుందని. అది ఎందుకు షాక్ కొడుతుందంటే ముఖ్యంగా అక్కడ ఎర్తింగ్ అనేది, ఎర్త్ కనెక్టివిటీ అనేది లేకపోవడం వల్ల మాత్రమే షాక్ కొడుతుంది. అలాగే అది కాకుండా ఆ ఎక్విప్మెంట్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా షాక్ కొడతామట. ఓకేనా? అయితే ఇలా కొంత కరెంట్ అనేది లీకేజ్ అవుతుంది కదా, ఆ కరెంట్ అనేది మన ఎర్త్ వైర్ అనేది కనెక్ట్ చేయడం వల్ల దాని గుండా వచ్చిన కరెంటు మనం భూమికి కనెక్ట్ చేస్తే దాని గుండా వచ్చిన కరెంటు భూమిలోకి అనేది గ్రౌండ్ అయిపోతుంటుంది. అందుకోసం అనేది మనం ఎర్త్ అనేది కంపల్సరీగా వాడాలి. ఇలా ఎర్త్ వాడడం వల్ల ఏంటవుతుందంటే మనం పొరపాటున పట్టుకున్నా కూడా మన రెసిస్టెన్స్ 1000 ఓమ్స్ అనమాట. అంతకన్నా తక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి మన ఎర్తింగ్ యొక్క రెసిస్టెన్స్. అప్పుడు ఆ వైర్, ఎందుకంటే మనం ఇంచుమించుగా మన కాపర్ వైర్ వాడుతుంటాం కనుక కాపర్ వైర్లో దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత, 1.32 కాపర్ వైర్ రెసిస్టెన్స్. అంటే మన బాడీ రెసిస్టెన్స్తో పోల్చుకుంటే కాపర్ వైర్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ అనమాట. అప్పుడు ఏంటవుద్ది, రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే మన గుండా ప్రవహించే కరెంట్ కన్నా కండక్టర్ గుండా ప్రవహించే కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటవుద్దంటే మనకి షాక్ కొట్టడం అనేది తగ్గుతుంది అన్నమాట. ఓకేనా? అందుకు కంపల్సరీగా ఎర్త్ అనేది వేసుకోవాలి. అయితే ఎర్త్ ఎలా వేసుకోవాలంటే, ముందు మనం ఎక్కడైతే కొంచెం తేమగా ఉంటుందో, అంటే వాటర్ అది ఎక్కువగా కొంచెం తడితడిగా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఎర్తింగ్ వేసుకోవడం ద్వారా మనకి ఎర్త్ అనేది బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకేనా? ఆ ఎర్త్ వేసేటప్పుడు ఎట్లీస్ట్ మనం 3 అడుగుల లోతైనా తీసి దాంట్లో ఎర్త్ రాడ్ అనేది దిగ్గొట్టేడు ద్వారా కొంచెం లోపలికి వెళ్తుంది అనమాట. దాని ద్వారా ఎర్త్ అనేది ఇంకా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆ గోతులో కొంచెం ఇసుక, అలాగే ఉప్పు, బొగ్గు వంటివి మన దగ్గరలో దొరికితే ఇవి వేయడం వల్ల ఇంకా మంచిగా ఎర్తింగ్ అనేది అవుతుంది. ఓకేనా? బాగా ఎర్తింగ్ అవడం వల్ల ఏంటవుతుందంటే మనకి మంచి సేఫ్టీగా ఉంటుంది అనమాట. అలాగే మన ఇంట్లో వాడే ఎక్విప్మెంట్ వైరింగ్ చేసుకునేటప్పుడు ప్రతి పాయింట్కి కూడా ఎర్త్ కంపల్సరీగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి. ఈ విషయం మాత్రం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కంపల్సరీగా ఎర్తింగ్ వైర్ అనేది లాగుతున్నారో లేదో చూసుకోవాలి. ఎందుకంటే చాలా దిక్కలు ఏంటంటే ఎర్త్ వైర్ అనేది చాలా మట్టుగా లాగరనమాట. తర్వాత మీరు ఏదైనా ఫ్రిడ్జ్ అలాంటివి పెట్టుకునేటప్పుడు ఎర్తింగ్ లేకపోవడం వల్ల చాలా మట్టుగా ఇబ్బంది అవుతారు. ఆ ఎక్విప్మెంట్ పట్టుకునేటప్పుడు చిన్నది లాగినట్టు గట్ట ఉండడం అది జరుగుతుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన యొక్క ఇంటి వైరింగ్ చేసుకునేటప్పుడే ముందే కంపల్సరీగా ఎర్త్ వైర్ అనేది లాగుతున్నారా లేదా, ఎర్త్ రాడ్ కూడా వేసారా లేదో అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకోకపోయామనుకోండి, మళ్ళీ వైరింగ్ చేయాలంటే డబ్బులు అయిపోతాయి కదా. కనుక వైరింగ్ చేసినప్పుడే ఎర్త్ వైర్లు అవి లాగుతున్నారో లేదో అని కూడా కంపల్సరీగా గమనించుకోవాలి. అలాగే ఆ ఎర్త్ వైర్ కూడా మరీ సన్నటి వైర్ కాకుండా కొంచెం 2.5 mm వైర్ ఉండేటట్టుగా చూసుకుంటే అక్కడ ఎర్తింగ్ అనేది బాగా రావడానికి బాగుంటుంది. ఓకేనా? అయితే ఎర్తింగ్లను కూడా 2 రకాల ఎర్తింగ్లు అనేవి మనం యూజ్ చేస్తుంటాం. ఒకటి పర్సన్ ఎర్తింగ్, 2 ఎక్విప్మెంట్ కనెక్ట్ చేసిన ఎర్తింగ్నే ఎక్విప్మెంట్ ఎర్తింగ్ అని అంటారు. మన బాడీ ద్వారా ఎర్త్ అవుతుంది కదా, దాన్ని పర్సన్ ఎర్తింగ్ అని అంటారు అన్నమాట. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ అని అంటారు. అవి కాకుండా ఇంకా మామూలుగా ఎర్తింగ్లో 2 రకాల మనం ఎర్తింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఫ్లాట్ ఎర్తింగ్ అండ్ రాడ్ ఎర్తింగ్ అనమాట. ఫ్లాట్ ఎర్తింగ్ ఎక్కడ అవుతుందంటే, ఎక్కడైతే మనం లోతుగా దించడానికి అవదో అలాంటి ప్లేసెస్లో
మనం ఫ్లాట్ ఎర్తింగ్ అనేది వాడుతుంటాం. పోల్ ఎర్తింగ్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడే వాడుతుంటాం అన్నమాట. ఓకేనా? అది లోతుగా దింపడానికి అవలేని చోట ఎక్కువగా ఫ్లాట్ ఎర్తింగ్ అనేది వాడుతుంటాము. ఇప్పుడు మీ ఇంట్లో ఎందుకు ఎర్త్ వాడుతున్నాను అనేది మీకు తెలిసింది కదా. మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మరికొంతమందికి షేర్ చేయడం ద్వారా ఇంకొంచెం మందికి ఎర్తింగ్ గురించి అవగాహన అనేది తెలుస్తుంది. దీంతోపాటు లైక్ చేయడం ద్వారా నాకు మరికొన్ని వీడియోస్ని చేయాలనే ఉత్సాహంగా ఉంటుందన్నమాట. దయచేసి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.